బిహేవియర్ నాకు నచ్చలే. నువ్వు ఎంత మంచోని అనుకున్నావు అంత గలీజ్ గాని చేసేసినావు నువ్వు నన్ను, అంత గలీజ్ గాని చేసేసినావు నువ్వు నన్ను. మాటలు మాట్లాడినప్పుడు లేదా అనికి అడుగాన్ని అడుగు 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 అడుగు. మెల్ల మాట్లాడండి రా, ఎందుకు రా కొట్టుకునేదాకా పోతురు మీరు. అమ్మా అమ్మా ఇన్ని రోజులు మనతోనే చేసిండు కదా అన్న. నచ్చుతలే అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు, నచ్చుతలే అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మీరు ఉంటారా, మీరు కూడా దెంగేస్తారా ఛానళ్ళ నుంచి? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. ఇది కూడా నాకు చెప్పాలని అనిపిస్తలే. సో మెయిన్లీ ఏంటంటే నేను ఈరోజు మెంటల్గా ఒకటైతే ఫిక్స్ అయిపోయినా. ఏందో చూస్తే మీరే షాక్ అవుతారు. ఏ షాక్ అంటే వాడు చేసిన పనులు కానీ వాడు చేసిన వాని వల్ల నేను నా ఇజ్జత్ నా వాల్యూ అంతా కోల్పోతున్నా. సో అందుకని నేను కూడా వాడిని ఛానల్లో నుంచి తీసేద్దాం అనుకుంటున్నా. అది ఎవడో తెలుసా? రామ్ గాడు చేసే లెక్కలకి నా ఇజ్జత్ పోతుంది. సో అందుకే వాడిని ఛానల్లో నుంచి తీసేస్తున్నా. అండ్ ఫస్ట్ ఫోన్ అయితే చేస్తా. ఈ వీడియో కూడా మీకు తెలియాలి అసలు ఆడేం తప్పు చేసిండు ఏందనేది. మనకు ఫోన్ చేద్దాం. ఇంకా వాడిని ఫోన్ చేస్తున్నా. లేపుతలేడు. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. వాడు అసలు ఏం నచ్చుతలే నాకు. వాడు చేసిన వాని వల్ల నా వాల్యూ పోతుంది, అంతా పోతుంది, ఇజ్జత్ పోతుంది. అందుకని సడన్గా వీడియో కూడా పెట్టడానికి కారణం ఇదే. చూడండి, వీడియో మొత్తం చూడండి. హలో హలో ఏడున్నావు? ఇంటికాడున్నా. నువ్వు ఏడున్నా కానీ అర్జెంట్గా ఇడికిరా, గుడి వెనక కాడికి. ఎందుకన్నా ఏమైంది? నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలరా. సరే ఏడును. సాయి గారిని శ్రీధర్ గారిని వాళ్ళని కూడా తీసుకుంటా, నీతో ఇంపార్టెంట్ మాట్లాడాలా. సరేనా, నీ దగ్గరికి వస్తాను శ్రీధర్ గారు. సాయి గారు నాతోనే ఉండు. అవునా? సరే, గుడి వెనకకి రా, వస్తున్నా నేను. సో మెయిన్లీ ఏంటంటే ఆ విషయం నేను వీడియోలోనే చెప్తా. మొత్తం వీడియో అయితే చూడండి. వాడు ఇంత గలీజ్ చేస్తాడని చెప్పి అనుకోలే అసలు నేను. వాడిని అయితే పక్కా ఈరోజు ఛానల్లోకి వెళ్ళి తీసేస్తున్నా. నేను ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలా. వాడిని ఛానల్లో నుంచి తీసేస్తున్నా. రామ్ చెప్తా ఎందుకు ఏమైంది అంతా చెప్తా. అన్న అయితే వస్తున్నారు. ఏం గరంలో పేషెంట్ ఉప్పు ఎక్కువ తినేసినావా? విను ఫస్ట్. నువ్వు ఛానల్ అయితే చేయకరా ఇప్పటి నుంచి. కామెడీ కాదు, సీరియస్ చెప్తున్నా నేను. నిజంగా రా, ఛానల్లో నువ్వు నీ వల్ల నా వాల్యూ పోతుంది, అంతా పోతుంది. అర్థమైందా? నేనేం చేసినా వద్దు, నువ్వు చేయకు. అవసరం లేదు. అవునా, నువ్వు చెప్పినట్టే బరాబర్ రాను. కానీ నేనేం చేసిన రీజన్ లేకుండా వద్దానవుగా. రీజన్ ఏందా నీకు చెప్పాల్సిన నాకు అవసరం లేదురా. నీ వల్ల నాకు ఇజ్జత్ పోతుంది, బయట నేను తిరుగుతుంటే తెలుసా.
సరే ఏం చేసినా నేను? అరే ఏం చేసినా అంటే అవునన్నా చెప్పాలా ఏం చేసింది మళ్ళీ ఎట్లా తీస్తావు తీస్తా అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నా నా గురించి ఆడు తెలుసా నీకు అది ఏడే చెప్పినా నేను? ఏడ చెప్పినావు చెప్పిలోనే అడుగు నువ్వు అవసరమే లేదురా నా ఛానల్లో వద్దంటే వద్దు దెంగి ఉండాలన్నా ప్రూఫ్ ఉండాలా ప్రూఫ్ లేని ఏందన్నా నువ్వు అరే అయినదే అంటే నువ్వే అంటావు కదా కారణం ఉండాలి కారణం ఉంటే తీసేస్తా అని చెప్పి అని అంటావు కారణం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా చూపి అన్న ప్రూఫ్ చూపి అరే మీరు ఉంటారా మీరు కూడా దెంగేస్తారా ఛానళ్ళ నుంచి ఏమేం చెట్టు భయ్ అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు మా మీద ఎందుకు గరం అవుతున్నావు అదే చెప్తున్నా నీకు ఇట్లా నువ్వు ప్రూఫ్ చూపించి తీసేయని అప్పుడు మేమేమనం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేసేటోళ్ళం మేము నాకు వాడు నచ్చుతలేరా భయ్ ఇన్ని రోజులు మనతోనే చేసిండు కదన్నా నచ్చుతలే అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు అరే నాకు అవసరం లేరా భయ్ మీరు ఏమన్నా చేసుకోరు నాకు సంబంధమే లేదు ఇటీరా ఏడుస్తున్నా అరే ఏడుస్తే ఏమవుతుంది రా ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు లేదా రా మాటలు నేను ఎవరు చెప్పలే అన్న. అవసరం లేదు నువ్వు వెళ్ళిపో నాకు వద్దే వద్దు నీ బిహేవియర్ నాకు నచ్చలే నువ్వు ఎంత మంచోని అనుకున్నావు అంతా గలీజ్ కానీ చేసేసినావు నువ్వు నన్ను నన్ను చేసినావు నువ్వు కూడా అట్లనే బిహేవ్ చేసినావు నీ క్యారెక్టరే గలీజ్ అయిపోయింది నువ్వు అవసరం లేదు దేవుడు ఏం చేసినావు ఎప్పుడా భయ్ ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నా నాకు చెప్పొచ్చు భయ్ నువ్వన్నా చెప్పు వానికి వాంతో అడుగుపిద్దాం ఏమని చెప్పినావు చెప్పరాను నేను ఎవరికి ఏం చెప్పలే అన్న. సరే చెప్పిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిపి. అరే పిలిపించి అడిగితే అప్పుడు ఆడు వచ్చి ఇప్పుడు చెప్పినోడు ఉంటాడు వాడు నువ్వు ఏమైనా చేస్తే నేనేం చేస్తానా అరే నువ్వు అవసరం లేదురా నువ్వు ఛానల్లో వద్దు నాకు బరాబర్ ఉంటాడు ఎందుకుంటాడు తీస్తారా బరాబర్ తీస్తా నా ఛానల్ నేను తీస్తా ఏమన్నా చేస్తా నువ్వు ఉంటావా నువ్వు కూడా దెంగేస్తావా వెళ్ళిపో నువ్వు కూడా మాటలు మాట్లాడినప్పుడు లేదా అనికి అడుగాన్ని అడుగు అన్నాను మాట్లాడినప్పుడు లేదా మరి అన్నా నేను ఏం మాట్లాడలే అన్న. నువ్వు కావాల్సుకొని చేస్తున్నట్టే ఉంది. నేను ఎవరిని చెప్పలే. కావాల్సుకొని ఎందుకు చేస్తారా నేను ఎంత నమ్మకంగా ఉన్నా నువ్వు ఎంత మోసం చేసినావు నాకు తెలుసు నేనేమున్నా కానీ వీడియో లేకుండానే చెప్తుండే నీ గురించి తెలియాలి కాబట్టి వీడియో కూడా తీస్తున్నా వీడియో ఆపు గీపు అంటే వలుగుతుంది తెలియాలా అందరికి తెలియాలా ఆడేంది వాడి క్యారెక్టర్ ఏంది క్యారెక్టర్ ఆయన ఏం చేయడు గైస్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా వాడు రామ్ ఖాన్ క్యారెక్టర్ మీరు అనుకున్నట్టు వీడియోలో ఎట్లయితే ఉందో దానికి రివర్స్ ఉన్నాడు ఆడు మొత్తం గలీజ్ అంటే గలీజ్ గాడు క్యారెక్టర్ వాళ్ళది అంతే వదిలేసి మన అరే నేను క్యారెక్టర్ నచ్చితేనే మనం అందరం కలిసి కట్టుగా ఉన్నాం అవునా కదా బయట నేను మీ అంతే నేను బయట ఎట్లనో ఉంటా మీ దగ్గరకు వచ్చి నేను మంచిగా ఉంటానా ఉండనా ఇప్పుడు నేనేమంటున్నా బయట వాళ్ళు ఎంతమంది అడిగినా కానీ నేను రాకుర్రా బాయ్ టైం వచ్చినప్పుడు ఛాన్స్ ఇస్తా అని చెప్తున్నా వీడు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుకుంటా చోటన్నా ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్పి అందరితో చెప్తున్నాడు అవునా నేను ఎవరు చెప్పలే అన్న. అట్లా చెప్తే ఎట్లా నేను చెప్పలే అన్న. చెప్పు ఏమంటావు చెప్పురా అవసరం లేదు వెళ్ళిపోరా రే నువ్వు ఈ గల్లీలలో కనపడకు మంచిగా ఉండదు చెప్తున్నా చోటుపై ఏమున్నాం నిమ్మలంగా మాట్లాడుకుందాం ఈ గల్లీ మా గల్లీ మన గల్లీ
అవసరమే లేదు, నువ్వు రావడం అవసరం లేదు. నా కంట్లో కనబడకు, నువ్వు కనిపిస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. వాడిని అడిగి తెలుసుకో, వాడిని అడుగు. ఏం చేయలేడన్నా అన్న, నువ్వు ఏమైనా చేసినావు? నేను ఏం చేయలేదు కాదన్న, ఎన్ని రోజులు వాడుకున్నప్పుడు లేదా అన్న. ఏం చేసినా కానీ నేను ఒక్కడిని కూడా వీడియోలు తీసుకోవచ్చు. ఏం గైస్, నేను ట్రావెల్ వీడియోస్ తీసుకోవచ్చు, ఏదో ఒకటి తీసుకోవచ్చు. వాడుకున్నా అని చెప్పొద్దు ఆ మాట మీద. మన అందరి ఫ్యూచర్ కోసం నేను చేసిన, అర్థమైందా? వాడుకున్నాం. ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడు, అవసరమే లేదు నువ్వు పో. అవసరమే లేదురా, నువ్వు అవసరమే లేదు. సో గాయ్స్ చూసిరు కదా ఎట్లా మాట్లాడుతున్నావు. ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నేను నాతో ఉన్నప్పుడల్లా, నాతో కాదు నేను నా వెనకాల కూడా ఆడు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నాకు ఇదేం నచ్చలే. మనోడన్నా బయటోడా ఏంద్రా మనోడు అవసరం లేదురా నువ్వు. అలాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళా బరాబర్ మాట్లాడతాడు. మెల్ల మాట్లాడండి రా, ఎందుకు రా కొట్టుకునేదాకా పోతురు మీరు. అమ్మా చెప్తుంది బాయ్ నువ్వు ఇట్లా చేతులు మాట్లాడుకుందాం చోట బయట నేనేం చేసిన ఏడ్చుడు కాదురా, రే ఏడ్చుడు కాదు. అవి మాటలు చెప్పినప్పుడు ఉండాలి అవన్నీ, అర్థమైందా? ఏడ్చినప్పుడు ఏం రాదు. నువ్వు చెప్పినావు చూసినావు, వేరేని పోయి అప్పుడు ఉండాలి ఆ మాటలు. అవసరం లేదు, వెళ్ళిపో. మనోడే కదా మామ ఎన్ని రోజులు మనతోనే ఉన్నాడు. సో గైస్ నేను చేతులు పెట్టి దండం పెడుతున్నా. ఎవరైతే నా దగ్గరకు వచ్చి మోసం చేస్తారో ప్లీజ్ మోసం అయితే అలాంటివి చెయ్యకండి. ఆగు నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఇక్కడ. సో గైస్ మీరు అనుకుంటున్నట్టు ఇగో ఈడున్నాడా, ఈడు పెద్ద లంగా, దొంగ, మోసపు, నమ్మక ద్రోహి, అన్నీ వీడే. నువ్వు చూడు ముఖం చూపెట్టు బిడ్డ, అమ్మాయి కూడా అయిన ఫేస్ బాగుంది కనిపిస్తుందా? ఇవన్నీ ఉల్టా, నేను చెప్పిన అన్ని ఉల్టా. ఏందో చెప్పు బేటే. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కలిసి ఉండే కలర్ డ్రామా, ఫ్రెండ్షిప్ దోస్తి హంగామా, రామ 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 రామ. రామ రామ అన్నాదమ్ముల్లాగా ఉందామా. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు మనకు ఫ్రెండ్షిప్ డే కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మ్యాటర్ ఏంటంటే ఇగో మనకి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అండ్ రామ్ ఖాన్ మీద ప్రాంక్ అయితే జరిగింది. ఈ వీడియో ఎట్లా ఉంది బెట్టే? మస్తు ఉంది, నిజంగానే అయితే కొట్టినావు. నేను అనుకున్నట్టు ఈ వీడియోలో నేనైతే ఏదైతే చెప్పినా అవన్నీ రాంగ్. ఎందుకంటే నేను జస్ట్ ఆ వీడియో పర్పస్ కోసం ఓన్లీ అట్లా చెప్పిన. అండ్ ఇంకోటి ఏంటంటే రామ్ గారు చాలా మంచోడు, అందరు మంచోళ్ళే. మా టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మంచోళ్ళే, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెప్పు. హ్యాపీ ఫ్రెండ్షిప్. సో రామ్ గారు ఇగో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు అన్న. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటే
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన స్నేహ గీతం ఏరా